ఒంగోలు నగరపాలక సంస్థ తొలి మేయర్గా గంగాడ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేషన్లో మొత్తం 50 మంది సభ్యులుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41 స్థానాలను, తెలుగుదేశం పార్టీ 6 స్థానాలను, జనసేన పార్టీ 1 స్థానంలోనూ, స్వతంత్రులు 2 స్థానాల్లో విజయం సాధించారు. అనంతరం మేయర్ ఎన్నిక చేపట్టారు. 18వ వార్డు నుండి ఎన్నికైన గంగాడ సుజాత పేరును 35వ వార్డు నుండి గెలిచిన ఆదిపూడి గిరిజా శంకర శాండల్య ప్రతిపాదించగా 16వ వార్డు నుంచి ఎన్నికైన శ్రీరామ నాగభూషణం బలపరిచారు. గంగాడ సుజాత పేరు ఒక్కటే ప్రతిపాదించడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అలాగే డిప్యూటీ మేయర్గా 25వ వార్డు నుంచి ఎన్నికైన వేమూరి వెంకట సూర్యనారాయణ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు తీర్మానాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ప్రిసైడింగ్ అధికారి పోలా భాస్కర్ ప్రకటించారు. ఈ ప్రత్యేక సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు హాజరయ్యారు. కాగా సభ్యుల ప్రమాణ స్వీకారం కాగానే తెలుగుదేశం సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ప్రత్యేక సమావేశం ముగిసిన అనంతరం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లను పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. చెన్నైకి వస్తే ఈ రమాకాంత్ ఇచ్చాం ఈరోజు ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఎంతమంది సభ్యులు ఎన్నిక కాబట్టారో వాళ్ళ యొక్క అక్షర క్రమంలో ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఆహ్వానించి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. తెలుగులో కానీ ఇంగ్లీష్లో ఈ ప్రమాణ స్వీకార కార్యాలని వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఒక్కొక్కరు అంగలేకుల గురవయ్య అంగలేకుల గురవయ్యను నేను ఒంగోలు నగరపాలక 49వ వార్డు 49వ డివిజన్ సభ్యునిగా 49వ డివిజన్ సభ్యుడిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రులై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంబటి ప్రసాదరావు అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 50వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రునై నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 12వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. 19వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని శ్రీమతి పద్మావతి నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 5వ డివిజన్ సభ్యురాలుగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలై నగరపాలక సంస్థ యొక్క 41వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి కాశీ మహంతి చంద్రకళను నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 30వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు గొప్పెల్ల కమల 13వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా 1వ డివిజన్ సభ్యురాలిగా చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసపాత్రురాలినై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. త్రికరణ శుద్ధిగా ధృవీకరిస్తున్నాను. 44వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన గంగవరపు ప్రవీణ్ కుమార్ I, Gangavaru Praveen Kumar, having become a member of 11th Division of the Ongole Municipal Corporation, swear in the name of the God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Faithfully discharge
the duty upon which I am about to enter. భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్నాను విధిని విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారత సర్వ సత్తాక ప్రతిపాదిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని చింతపల్లి గోపిచంద్ చింతపల్లి గోపిచంద్ చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన జడా వెంకటేశన్ నేను 27వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రునై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాకా సుజాత ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 26వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రులనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రులనై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దాచర్ల వెంకటరమణయ్య నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 7వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రులనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధృవీకరిస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ నీలంపాటి సరోజ అనే నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 28వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపత్రాలని నిర్వర్తించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నూకతోటి మస్తానమ్మ 42వ డివిజన్ Swear in the name of the God, solemnly affirm that I will bear the truth and allegiance to the Constitution of India. Yes. డివిజన్ సభ్యులుగా ఎన్నికైనందున సత్తారీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 24వ డివిజన్ సభ్యురాలుగా ఎన్నికైనందున ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉండాలని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్వర్తించగలని దైవ సాక్షిగా మరియు నా దేవుడి పాలన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
swear in the name of the God solemnly that I will be true, faith and నేను నాగరాజు నేను ఒంగోలు నగరపాలక సంస్థ ఒక 21 డివిజన్ సభ్యుడిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వెన్నపూస కుమారి 45వ డివిజన్. సత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడాలని నేను స్వీకరించబోతున్నాను. విశ్వాసము విధేయతలను కలిగి ముందుగానే భారత సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడాలి. సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రవృత్తిని సమైక్యతను కాపాడగలనని విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మూరి వెంకట సూర్యనారాయణ నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 25వ డివిజన్ సభ్యులుగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని పొందుతున్న విధిని విశ్వాసపాత్రులని నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రులని నిర్వర్తించగలనని దైవ సాక్ష్యం ప్రమాణం చేస్తున్నాను. దృఢ విశ్వాసం విధేయతగా కలిగి ఉన్నాను. భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని స్వీకరించబోతున్నాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 4వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 29వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబడిపోతున్న విధిని విశ్వాసపాత్రుడని నిర్వర్తించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం మనం ముగించుకున్నాం. తదుపరి ఈ కార్యాచరణలో భాగంగా మనం పూర్వం విషయం ప్రస్తావించుకోవాలి. మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి పూర్వం తృప్తి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నా. ఇప్పుడు ఇది ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క మేయర్ పదవి షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్కి రిజర్వేషన్ చేయబడింది. కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్ తిరిగినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ మేయర్ ఎన్నికకు అర్హులు అవుతారు. ఆ విషయాన్ని సభ్యులకి కూడా గమనించవలసిందిగా మనం చేస్తూ, అట్లాగే నేను ఇందాక చెప్పాను ప్రశ్నలు మళ్ళా ఒకసారి ఒక నిమిషం. ఈ మేయర్కి సంబంధించి మొదటగా ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో ప్రపోజ్ చేయాలి, ఒక సపోర్ట్ కూడా చేయాలి. ఆ రకంగా పోటీలో నిలబడే ఒక వ్యక్తికి ఒక ప్రపోజల్ అవసరం, ఒక సపోర్టర్ అవసరం. ఈ విషయాన్ని గమనించాలి. ప్రపోజ్ చేయాలి, అట్లాగే సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను సభ్యులందరికీ ఈ మేయర్ ఎన్నికకి సంబంధించి ముందుగా అభ్యర్థిని ప్రపోజ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు ఎవరైతే ప్రపోజ్ చేయదలుచుకున్నారో ఆ సభ్యులు మీ స్థానంలో నిలబడి పలాని వ్యక్తిని మేయర్ పదవికి నేను ప్రతిపాదిస్తున్నానని చెప్పి అనౌన్స్ చేయండి. ఆదిపురి శ్రీ విలాసశేఖర్ శాండిల్య అనే 35వ డివిజన్ కార్పొరేటర్ని నేను గంగాడ సుజాత గారిని మేయర్ అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తున్నాను. ఆదిపురి శ్రీ విలాసశేఖర్ శాండిల్య 35వ డివిజన్. 35వ డివిజన్
సభ్యులు ప్రతిపాదించారు, 19వ డివిజన్ సభ్యులు బలపరిచారు. సో ఇప్పుడు గంగాడ సుజాత అనే ఒక అభ్యర్థి మేయర్ పదవికి పోటీలో ఉన్నట్లు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా బలపరిచారు కాబట్టి, మద్దతు ఇస్తున్నారు కాబట్టి, పోటీలో ఒకే వ్యక్తి ఉన్నారు కాబట్టి గంగాడ సుజాత అనే అభ్యర్థి మేయర్గా ఎన్నికైనట్లు డిక్లేర్ చేశారు. ఒకసారి ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఒక కంక్లూడ్ కాలే. ఏ ప్రొసీజర్ అయితే మనం మేయర్ ఎన్నికల్లో పాటించామో అదే ప్రొసీజర్ ప్రకారం ఒక ప్రపోజర్, ఒక సపోర్టర్. 50 ఓట్లంటే 50 లేదు అనుకున్నాను. 50 డివిజన్ ఈ కౌన్సిల్ సభ్యులు మేము ప్రపోజ్ చేస్తున్నారు. ఎవరిని? శ్రీ వేమూరి వెంకట సూర్యనారాయణ గారిని ప్రపోజ్ చేస్తున్నారు. వాట్ ఇస్ ద 25వ డివిజన్ 26 శ్రీ వేమూరి వెంకట సూర్యనారాయణ. మీరు ఏంటి ఒకసారి డిప్యూటీ మేయర్గా శ్రీ వేమూరి వెంకట సూర్యనారాయణని, అంటే 25వ వార్డు యొక్క సభ్యులైన వారిని 50వ డివిజన్ సభ్యులు ప్రపోజ్ చేశారు. 16వ డివిజన్ సభ్యులు బలపరిచారు. మరి పోటీలో ఇంకొకరు లేరు కాబట్టి వారిని కూడా డిప్యూటీ మేయర్ ఎన్నికైనట్లు ఇవన్నీ కూడా ప్రొసీడింగ్స్ చేసి తీర్మానం పుస్తకంలో తీర్మానం చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రొసీడింగ్ కాపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి ప్రొసీజర్ ప్రకారం తీర్మానం చేసి రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు జరిగినటువంటి ఈ ప్రత్యేక సమావేశంలో ఏదైతే మనం సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకున్నామో ఎలక్షన్ ఆఫ్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్, అది పూర్తి అయిపోయింది. ఈ సందర్భంగా సహకరించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పాలక సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశం ముగిసిందని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. కింద ఫోటోస్ చేసుకుంటాం, ఇక్కడ మాట్లాడుకుంటాం. ఆయిల్ పడిందని లోనకి వెళ్ళేవాళ్ళు, కిందకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్క గటా అయితే సరిపోయింది.
ఏదైతే వ్యవహరిస్తున్నారో గౌరవ మంత్రి గారు, గౌరవ ఎంపీ గారు, ఒకవేళ శాసనసభ్యులు నిజామాబాద్ వస్తే వారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేదు. వారి యొక్క ఇష్టాన్ని బట్టి చేయొచ్చు. ఆ రకంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శ్రీ ఆదిపూడి శ్రీ గిరిజా శంకర శాండిల్య అనే నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 35వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమగ్రతను సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వెంకటరమణయ్య నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 7వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రులని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. త్రికరణ శుద్ధిగా ధృవీకరిస్తున్నాను. అది పూర్తి అయిపోయింది. ఈ సందర్భంగా సహకరించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పాలక సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశం ముగిసిందని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు పంపిస్తాను. వస్తున్నా ఇక్కడ నువ్వు నెట్టవాకు చెరదంగా అయిపోయిందని ఇది రాజు ప్లీజ్ రాజు రాజు ఎవరు ఎంత మనదు రాజు 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 ప్లీజ్ రాజు రాజు ఒక్క సెకండ్ రాజు ఒక్కసారి వెనక్కలేండి వెనక్కలేము ఓకే కదా ఓకే అన్న నువ్వు ఎట్లా ఓకే 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 నా ఫోటో కొట్టాను ఫోటో ఓకే ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నేను నాకు ఇంతటి గొప్ప స్థానాన్ని కల్పించినటువంటి, నన్ను మేయర్గా నిలబెట్టినటువంటి మన యొక్క ఎనర్జీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మినిస్టర్ గారైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సర్వదా నేను రుణపడి ఉంటాను.
ఎందుకంటే ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వారు ఎక్కడ కూడా పక్కకు వెళ్లకుండా నా మీద ఉండే నమ్మకంతో నాకు ఈ యొక్క పదవిని కట్టబెట్టినందుకు మొదటిగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి, వారి కుటుంబానికి, అంతేకాకుండా నేను జీవితాంతం కూడా వారికి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి దీనికి నన్ను ఎన్నిక చేసినటువంటి ఎంపీ గారికి, అలాగే ముఖ్యంగా మా గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి మొదటి కార్పొరేషన్లో మరి 50 డివిజన్లలో 40కి పైగా డివిజన్లు గెలుచుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపల్ కార్పొరేషన్ మీద ఎగరవేసించినందుకు ప్రజలందరికీ, ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా అత్యధిక మెజార్టీతో అత్యధిక కార్పొరేటర్లు గెలిచారు. అంతే ఇక్కడ ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ కాబట్టి ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. అవన్నిటిని కూడా మరి మా మినిస్టర్ గారైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో, సలహాలతో, అలాగే కలెక్టర్ గారి సహకారాలతో, అలాగే మన ఎంపీ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్పొరేషన్ యొక్క డెవలప్మెంట్కి మా కార్పొరేటర్లు అందరూ కూడా సర్వదా వారి సలహా మేరకు కృషి చేస్తామని, అలాగే కార్పొరేషన్ డెవలప్కి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తే